హలో అండి. అందరికీ నమస్కారం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఇచ్చారు గదా! నారా లోకేష్ గారికి ప్రమోషన్ ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారికి డిమోషన్ ఇవ్వటం అవుతుందా? అవుతుంది అని వైసీపీ వాదిస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల ద్వారా లోకేష్‌కి ప్రమోషన్ ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు. అంటే పవన్ కళ్యాణ్‌కి డిమోషన్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని వార్తల్లో లేకుండా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని పక్కన పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్‌ని తగ్గిస్తున్నారు అని వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ అన్నీ చూపిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏమండి? వైసీపీకి పవన్ కళ్యాణ్ మీద ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? పవన్ కళ్యాణ్‌కి ప్రమోషన్ కావాలని వైసీపీ కోరుకుంటుందా? మామూలుగా వైసీపీ కోరుకోవాల్సిందేంటి? జగన్‌కి ప్రమోషన్ కావాలి, జగన్‌కి పేరు కావాలి, జగన్ ముఖ్యమంత్రి కావాలని వైసీపీ కోరుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్‌కి ప్రమోషన్ కావాలని, పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ రావాలని వైసీపీ కోరుకోవటం ఏంటి? ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ తిడతాడు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళ మీద అన్నిటి మీద మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ చేయని దాడి ఏమన్నా ఉందా అసలు? కుటుంబం మీద చేశారు, వ్యక్తిత్వం మీద చేశారు, పార్టీ మీద చేశారు, పొలిటికల్ కెరీర్ మీద చేశారు, సినిమా మీద చేశారు. ఎన్ని రకాలుగా దాడి చేయాలో అన్ని రకాలుగా దాడి చేశారు. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్‌కి ప్రమోషన్ కావాలని వైసీపీ కోరుకుంటుంది? ఎందుకు కోరుకుంటుంది అంటే దీని ద్వారా ఇలాంటి చర్చ ద్వారా జనసేనకి, టీడీపీకి గ్యాప్ రావాలని. చూసారా? కొడుకుని చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నాడు అనగానే జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ వస్తదని. కాపు, కమ్మల మధ్య విభజన వస్తదని వైసీపీ ఆలోచన. కానీ ఈ ఆలోచన జనాలకు తెలిసిపోయిందే. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఇలాంటి ప్రచారాలు చేస్తే జనాలకి వైసీపీ ఎందుకు ఇలా ప్రచారం చేస్తుందని తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక మాట ఒరిజినల్గా మాట్లాడుకున్నామండి. మన లోకేష్ గారికి ఇచ్చిన ప్రమోషన్ ఏంటి? పార్టీ ప్రమోషన్. టీడీపీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఏమైనా ప్రభుత్వంలో కీలకమైన పదవి ఇచ్చారా? ఏమన్నా? ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, అదే మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. కొత్తగా ప్రభుత్వంలో లోకేష్ గారికి ప్రమోషన్ ఏమైనా ఇచ్చారా? వైసీపీ అప్పట్లో ప్రచారం చేసింది కదా, లోకేష్ని సీఎం చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎంగానే ఉంచబోతున్నారు అని పేర్ని నానిగారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. నాకు కీలకమైన సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందని చెప్పారు కదా. అలా ఏమైనా చేశారా? చేయలేదుగా. ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదు. టీడీపీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుని లోకేష్ గారికి ఇచ్చారు. మరి టీడీపీలో పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ ఇవ్వలేరుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కాదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధినేత. ఆయనకు సపరేట్ పార్టీ ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వాళ్ళ పార్టీలో వాళ్ళు పదవులు ఇచ్చుకున్నారు. అందులో భాగంగా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. అది వాళ్ళ ఇష్టం. అలాగే జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఈ రెండు వేరు వేరు పార్టీలు. టీడీపీ, జనసేన అనేది వేరు వేరు పార్టీలు. ఎవరి పార్టీలు వాళ్ళ పోస్టులు ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వంలో మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయి. కానీ మూడు అనేది వేరు వేరు పార్టీలు. ఈ మూడు పార్టీలు అలయన్స్గా ప్రభుత్వం ఉన్నాయి అంతే. ఇప్పుడు లోకేష్ గారికి పార్టీలో పదవి ఇచ్చారు, ప్రభుత్వంలో కాదు. ప్రభుత్వంలో అన్నప్పుడు మాత్రం ఈ ముగ్గురు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. టీడీపీలో పదవి అనేది టీడీపీ స్వయంగా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది, ఇచ్చుకున్నారు వాళ్ళు. అంటే మినిమం రాజకీయాలు తెలిసిన వాళ్ళకు కూడా, అంటే రాజకీయాల్లో ఆలోచన వాళ్ళకు కూడా ఈ విషయం అర్థమైంది. వైసీపీకి మాత్రం అర్థం కావట్లేదని నేను అనుకోను. అర్థం అవుతుంది వాళ్ళకి. కావాలని జనాన్ని మిస్లీడ్ చేయడం. ఎందుకు ఈ మిస్లీడింగు? జనసేనకు, టీడీపీకి పుల్లలు పెట్టాలని. ఇప్పుడు నేనేమంటానంటే అండి, రేపు పొద్దున నిజంగా జనసేన మధ్య, టీడీపీ మధ్య గ్యాప్ వచ్చినా సరే అది వైసీపీ వాళ్ళు చెప్తే జనం నమ్మరు. ఎందుకంటే ఇట్లా అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట పుల్ల పెట్టాలని చూస్తున్నప్పుడు, జనానికి అర్థమయ్యేలా పుల్లలు పెడుతున్నప్పుడు వీళ్ళు నమ్మరుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, రేపు అమరావతిలో ఏదో కుంభకోణం నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో జరిగితే అది మాలాంటి వాళ్ళు చెప్తే ఏమన్నా నమ్ముతారేమో తప్ప వైసీపీ చెప్తే ఎవరైనా నమ్ముతారా?
అమరావతి అంటే వీళ్ళ కోపం, అమరావతి అంటే అక్కసు, అందుకని చెప్తున్నారు అనుకుంటారు. అంటే వైసీపీ అలా చేసుకుంటుంది. వైసీపీ అలా చేసుకుంటుంది, వాళ్ళ క్యారెక్టర్ని అలా చేసుకుంటుంది. నా బాధ అదే. వైసీపీ అవసరం ఉన్న ఇప్పుడు టీడీపీని జనసేన విడగొడితే తప్ప వైసీపీకి అధికారం రాదు. అది వైసీపీకి కూడా తెలుసు. నేను కూడా చాలా వీడియోలో చెప్పాను. నేను చెప్పడానికి విజయసాయిరెడ్డి వాళ్ళ పార్టీ మాజీ ఎంపీ అతను ఓపెన్గా మీడియా ముందు చెప్పాడు, వీధి కలిసినంత వరకు నీకు పాదయాత్ర కాదు కదా, మోకాల యాత్ర చేసినా నీకు అధికారం రాదు పో అన్నాడు. వీళ్ళని విడగొట్టాలని వైసీపీ ఎప్పటి నుంచో అనుకుంటుంది. కాపుల్ని కమ్మల్ని విడదీయాలని కూడా అనుకుంటుంది. అది సందర్భం కోసం చూడాలి తప్ప అవసరం ఉన్నా లేకపోయినా ఇది వర్కౌట్ అయిద్దా కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి ప్రచారం చేసుకుంటూ పోతే ఏదో నానాపురి కథ లాగా ఉంటుంది. నానాపురి కథ మీకు గుర్తుంది కదా, నాన్న కొడుక్కి మేకలు అప్పచెప్పి నేను కట్టెలు కొట్టుకుని వస్తానన్న, మేకలను చూసుకుంటా ఉండు, పులి వస్తే నన్ను పిలువు, నేను గొడ్డలు పట్టుకుని ఉరుక్కొని వస్తానని చెప్పేసి అంటాడు. కొడుకు సరే నాన్న అంటాడు. నాన్న అలా కట్టెలు కొట్టడానికి పోతాడో లేదో, అసలు నాన్న వస్తాడా రాడా పిలిస్తే అని టెస్టింగ్ కోసం కొడుకు నానా పులి అని అరుస్తాడు. పాపం ఆయన కట్టెలు కొట్టుకునేవాడేదా గొడ్డలు పట్టుకుని ఉరికొస్తాడు. ఏదిరా పులి అంటే ఉట్టిగే తూచ్ కామెడీగా పిలిచా అంటాడు. సరే నవ్వుకుంటా కొడుకు ఏదో చతురుగా పిలిచాడని చెప్పేసి నవ్వుకుంటే వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండోసారి కూడా నానా పులి అని పిలుస్తాడు. మరి పాపం ఆయన ఉరుక్కుంటూ వస్తాడు. ఏదిరా పులి అంటే లేదు మళ్ళొకసారి సరదాగా పిలిచాను అంటాడు. ఈసారి తిడతాడు, పని పాట లేదారా నీకు, నేను పని చేసుకుంటున్నాను, ఏందో అట్ట చతురు అలా కామెడీ చేయవద్దు అని చెప్పేసి తిట్టి తన పని తను వెళ్ళిపోతాడు. మళ్ళీ కట్టలు కొట్టుకుంటూ ఉంటాడు. ఈసారి నిజంగానే పూలు వస్తుంది, మేకను ఎత్తుకొని పోయింది. నానాపూలి అని కొడుకు పిలుస్తూనే ఉంటాడు. కానీ నాన్న రాడు. ఎందుకు రాడు? కొడుకు సరదా కోసం పిలుస్తున్నాడు, కావాలని ఆట పట్టిస్తున్నాడు అని రాడు. అంటే అబద్ధం 2 సార్లు చెప్పిన తర్వాత 3వ సారి నిజం చెప్పినా జనంలోకి వెళ్ళదు. ఇప్పుడు నిజంగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, లేదా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి, జనసేనకి మధ్య ఏదైనా గ్యాప్ వచ్చినా సరే ఆ గ్యాప్ని తమకు అనుకూలంగా మార్చుకుందామని వైసీపీ ప్రయత్నం చేసినా వర్కౌట్ కాదు. ఎందుకంటే వైసీపీ మాట ఎవడ నమ్మితే కావటానికి ఇలా అవకాశం ఉన్న చోట అవకాశం లేని చోట అన్ని అబద్ధాలు కలగలిపి జనం మీద రుద్దేస్తే, అరే వీళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు వీడి జీవితంలో నిజం చెప్పలేడురా అనే ఫీలింగ్ కనుక వైసీపీ మీద వస్తే, జగన్ మీద వస్తే ఎవరు నమ్ముతాడండి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.